హలో అందరికీ. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఆలు టొమాటో కర్రీ. ఈ ఆలు టొమాటో కర్రీని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ కర్రీ అనేది రైస్లోకి, అలానే రోటీలోకి, దోశలోకి, బిర్యానీలోకి కూడా ఈ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ కర్రీని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్లేట్లోకి టొమాటోలని తీసుకోండి. ఇప్పుడు వీటిని 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోండి. ఈ టొమాటోలని ఇలాగా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఈ కర్రీకి టొమాటోలు అనేవి ఇలా పండుగ ఉన్నాయి తీసుకుంటేనే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మరో ప్లేట్లోకి 4 పొటాటోస్ని తీసుకొని వీటికి పైన పొట్టు ఏదైతే ఉందో ఆ పైన పొట్టుని మొత్తం తీసేసి వీటిని కూడా 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు వీటిని ఇలాగా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా అన్ని పొటాటోస్ని కూడా ఇలాగా మీడియం సైజులో కట్ చేసుకొని వీటిని వాటర్లో వేసుకోండి. ఇలా వాటర్లో వేసుకోవడం వల్ల మనకి ఆలు అనేది నల్లబడకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. అలాగే దీనిలో ఉన్న స్టార్చ్ ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్గా పోతుందండి. ఇలా అన్నింటినీ కూడా వాటర్లో వేసుకొని వీటిని పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోండి. దానిలోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు తాలింపు గింజల్ని వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి లైట్గా ఫ్రై అవ్వనివ్వండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీనిలోకి ఆనియన్స్ని అలానే పచ్చిమిర్చిని కూడా వేసుకొని మరొకసారి వీటిని బాగా కలపండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఆనియన్స్ అనేది మనకి లైట్గా ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దీనిని బాగా ఫ్రై చేయండి. అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయాక దీనిలోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మరొకసారి బాగా కలపండి. ఈ కర్రీలో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టొమాటో ముక్కలన్నింటిని కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఆయిల్లో కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలపండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ టొమాటో ముక్కలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని బాగా ఉడికించండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి. అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. మనం ముందుగానే సాల్ట్ వేసుకొని ఉడికించుకోవడం వల్ల ఈ టొమాటో ముక్కలు అనేవి చాలా త్వరగా కూడా ఉడికిపోతాయండి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి వీటిని 5 నిమిషాల పాటు బాగా మగ్గించండి. మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుకుంటూ మనకి అడుగు అనేది మాడకుండా ఈ టొమాటో ముక్కలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా ఉడికించండి. మనకి టొమాటో ముక్కలు అనేవి ఇలా సాఫ్ట్గా ఉడికిపోయి ఆయిల్ అనేది పైకి ఇలా తేలినప్పుడు దీనిలోకి 2 స్పూన్స్ వరకు పచ్చి బఠానీలు కూడా వేసుకోండి. ఈ కర్రీలో పచ్చి బఠానీల ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి. అక్కడక్కడ ఈ బఠానీలు తగులుకుంటూ ఆ టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. అలాగే దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆలు ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకొని వీటన్నింటినీ ఒకసారి ఇలా బాగా కలపండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టేసి ఈ పొటాటో ముక్కలు అనేవి మనకి ఉడికేంత వరకు వీటిని బాగా ఉడికించండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 5 వరకు జీడిపప్పుల్ని వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ వరకు పుచ్చపప్పుని కూడా వేసుకొని మూత పెట్టేసి వీటిని ఇలాగా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా వాటర్ని వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు మూత తీసి మనకి పొటాటో ముక్కలు అనేవి ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 2 స్పూన్స్ వరకు కారంని కూడా వేసుకోండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే కారంని మరికొంచెం యాడ్ చేసుకొని వీటన్నింటినీ ఒకసారి ఇలా బాగా కలపండి.
ఈ కర్రీ అనేది రైస్లోకి అలానే రోటీలోకి బిర్యానీలోకి చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న జీడిపప్పు అలాగే పుచ్చపప్పు పేస్ట్ని కూడా దీనిలోకి వేసుకొని ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలపండి. అలానే ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా మగ్గించండి. ఇలా మూత పెట్టేసి మరొక 2-3 నిమిషాల పాటు బాగా మగ్గించండి. ఇప్పుడు మూత తీసేసి ఆయిల్ ఇలా పైకి తేలినప్పుడు ఒకసారి ఇలా బాగా కలుపుకొని దీనిలోకి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి మనకి గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు మూత పెట్టేసి దీనిని ఇలాగా బాగా ఉడికించండి. చూడండి, మనకి గ్రేవీ అంతా ఇలా చక్కగా దగ్గరికి వచ్చినప్పుడు చూడండి, మనకి పొటాటో ముక్కలు అనేవి కూడా ఇలా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటాయండి. ఇలా మనకి గ్రేవీ అంతా ఇలా దగ్గర పడినప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకోండి. అలాగే చివరగా సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ఆలు టొమాటో కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. ఈ కర్రీ అనేది రైస్లోకి, రోటీలోకి అలానే దోశలోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా రెడీ అయిన ఈ కర్రీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడి రైస్లోకి వేసుకొని రోటీలోకి వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. అలానే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ని కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.